మహేష్ బాబు వచ్చి ఒక న్యాచురల్ యాక్టర్. సార్. ఎందుకంటే నేను ఎందుకు న్యాచురల్ యాక్టర్ అని చెప్తానంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాం. అంతే. ఆయన ఎలా అలాగే చేస్తారు హ్మ్. షార్ట్‌లో. హ్మ్. రియాలిటీలో మనం అలాగే చేసుకుంటాంగా. అంతే సార్. మనం ఎగ్జాజరేటెడ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మాట్లాడాముగా. అవును. అవునా? మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఇలా చేయంగా. అవునా? ఇంటర్వ్యూ చేస్తున్నారా? అంట. మహేష్ బాబుది అలాగే ఉంటది. హ్మ్. ఇట్స్ యాజ్ నార్మల్ యాజ్ ఒక ఇద్దరు మంది మాట్లాడుకుంటే ఎలా ఉంటదో అలా ఉంటది. హ్మ్. సో, అది ఒక ఒక ఇంపాక్ట్ ఇంకా పెద్దగుంటది అది స్క్రీన్ మీద కదా! సార్. ఒక ఆఫ్‌కోర్స్ అతనిది ఆరా, అతనిది లుక్సు, ఆయన ఉన్న ఒక పర్సనాలిటీ అన్నీ ఇంకా యాడ్ అవుద్ది. అవును. 'మిర్చి' సార్. అంటే 'మిర్చి' సినిమా తెలుగు స్టేట్స్‌ని ఎంత ఊపిందో, అందులో యాక్ట్ చేసిన విలన్‌గా యాక్ట్ చేసిన మీరు గూడా అంతే ఊపారనమాట. అవును. ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. అవును. సార్ మనం 'మిర్చి' సినిమా గురించి చాలా మాట్లాడుకోవాలి. దాని లోపలికెళ్ళే ముందు 'మిర్చి' నుంచి ఒక్క చిన్న డైలాగ్. కన్ను రెప్పలు వాల్చకుండా చూడన్నా. దేవాగాడి కొడుకు తెగ నరుకుతున్నా! వాయిస్ అసల దేవుడిచ్చిన వరమేమో. అవును. మళ్ళీ 'మిర్చి' విషయానికొస్తే కొరటాల శివ గారిది ఫస్ట్ మూవీ అది. అంటే ఆయనే చాలా రిస్క్ చేస్తున్నారు. ఒక రైటర్‌గా ఉండి డైరెక్టర్ అవుదామని అవును. చెప్పేసి. అలాంటి టైంలో మీరు అప్పటికి 'దమ్ము' చేసినా, 'పంజాబ్' చేసినా ఒక పెద్ద ఇంపాక్ట్ అయితే ఇంకా మీకు పడలేదు తెలుగులో. ఆహ్, మెయిన్ విలన్ మీరే. సో, మిమ్మల్ని పెట్టుకోవడానికి ఆయన ఎలాంటి హోంవర్క్ చేశారు? మీకిచ్చిన ఇన్‌పుట్స్ ఏంటి 'మిర్చి' టైంకి? ఆయన నాకు తెలిసి నాకు తెలీదు ఏం హోంవర్క్ చేశారని. బట్ నా తమిళ్ సినిమాలు చూస్తున్నారాయన అప్పుడు. సార్.